పరిశుద్ధాత్ముడు ఆయనను అరణ్యములోనికి తోసుకొని పోవటానికి గల కారణం ఏమిటి అనంటే, పరిపక్వతకు కావలసినటువంటి ప్రశ్నపత్రముగా, పరిపక్వతకు కావలసినటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఒక టెస్టింగ్ పీరియడ్గా, లేకపోతే మన పైన వచ్చేటటువంటి ఆ ప్రశ్న జవాబుల యొక్క, లేకపోతే మనల్ని టెస్ట్ చేస్తారు కదా, మనల్ని తెలుగులో ఆ పదం గుర్తు రావట్లేదు నాకు, ఎవరైనా అందిస్తా, పరిశోధించడం అని కూడా అనొచ్చు, శోధించటం అనొచ్చు. పరిశోధించటం వల్ల దేవుడు ఏ విధంగా అయితే ఆనాడు అబ్రహాముతో, ఒకసారి చూస్తారా ఆ ఆదికాండము, ఇదే పదము వాడినటువంటి ఇంకొక వాక్య భాగాన్ని చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి పదం ద్వారా మనకు ఏం మాట్లాడాలనుకుంటున్నానో నేను మీకు అర్థమవుతుంది. ఆదికాండం ఇవన్నీ జరిగిన తరువాత ఏం జరిగింది? 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అన్నటువంటి విషయం. పరిపక్వతకు మొట్టమొదటి మెట్టు పరిశోధన. పరిపక్వతకు మొట్టమొదటి మెట్టు పరిశోధన. పరిశోధన లేనిదే, లేకపోతే ప్రశ్నపత్రం లేనిదే మనం ఉత్తీర్ణులము కాలేము. ఉత్తీర్ణులం అయ్యామా లేదా తెలియాలి అనంటే పరీక్ష రాయాలి. పరీక్ష గుండా వెళితే తప్ప మనకు పరిపక్వత వచ్చిందో లేదో తెలియనటువంటి పరిస్థితి. ఈ 23 సంవత్సరాలలో మరి ఎవరైతే యేసు ప్రభువును తమ స్వంత రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము పొందున్నాము అని చెబుతున్నారో, ఎవరైతే పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకపు నీడలో నేను నడుస్తున్నాను అన్నటువంటి దావా చేస్తున్నారో, వారి మధ్య వచ్చేటటువంటి ఒక ప్రశ్న ఏమిటి అనంటే, మీరు ఏ ప్రశ్న పత్రాలను రాశారు, ఏ పరీక్షలను ఎదుర్కొన్నారు, ఏ పరీక్షలను ఎదుర్కొన్న తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తు పొందినటువంటి అభిషేకము యొక్క అభిషేకానికి ఉన్నటువంటి కారణం ఏమిటి అనంటే, ఈ సాతాను తీసుకుని వచ్చేటటువంటి, సాతాను సంధించేటటువంటి ప్రతి అస్త్రాన్ని మనము ఛేదించగలిగిన వారమై పరిపక్వతలోనికి ఎదిగేటటువంటి క్రైస్తవులముగా ఉండాలి అన్నదే ఆ అభిషేకానికి ఉన్నటువంటి మూల పరమార్థం అని అర్థం చేసుకోవాలి.